అప్పుడు చేప కడుపులో నుంచి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు యోనా. ప్రభువా, నా మొర నీ సన్నిధికి వచ్చింది కదా, పరలోకంలో ఉన్న నీ సన్నిధికి వచ్చింది. నా చుట్టూ తరంగాలు అలలు లేచాయి ప్రభువా, పర్వత మూలాల వరకు నేను వెళ్ళిపోయాను. నా తలంతా నాచుతో ఉంది, నేను పాతాళం వరకు వెళ్ళిపోయాను. ఆ కొంచెం సేపట్లోనే ఆయన ఆత్మ పాతాళం వరకు వెళ్ళిపోయింది. నేను మళ్ళీ మనుషులని చూడని అనుకున్నాను, కానీ నువ్వు కరుణతో ప్రభువా నన్ను కాపాడావు. నేను జీవించి నీకు స్తుతులు పాడుతాను. రక్షణ నీ నుంచే వస్తుంది ప్రభువా, ఇప్పటి నుంచి నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఆయన ప్రార్థన ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు దేవుడు మళ్ళీ చేపని ఆజ్ఞాపించారు, నువ్వు ఇంకా సముద్రంలో తిరగకుండా ఒడ్డుకొచ్చేసి నా బిడ్డని, నా ప్రవక్తని జాగ్రత్తగా ఉమ్మేసి. అప్పుడు చేప దేవుడు చెప్పినట్లుగా ఒడ్డుకొచ్చేసి ఆయనను మింగేస్తుందని, చేప ఒడ్డుకొచ్చేసి ఆయనను ఉమ్మేస్తుంది అనమాట. అప్పుడు చేప కడుపులో నుంచి బయటకు వచ్చి యోనా స్నానం చేసుకొని ఉంటాడనమాట. ఉన్న తర్వాత మేము 2007లో మరి హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు దేవుని కృప వల్ల మమ్మల్ని ఫస్ట్ అక్కడ దిగగానే ఎయిర్పోర్ట్లో బస్లో మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అక్కడికి యోపా పట్టణాన్ని తీసుకెళ్లారు. ఉదయం చల్ల గాలి మధ్యధరా సముద్ర తీరాన ఉంటుందన్నమాట యోపా పట్టణం. చల్లని గాలి, సముద్రం మీద అలలు వీస్తూ ఉన్నాయి. మరి చక్కగా కిలకిల రావాలు, పక్షుల రావాలు వినబడుతున్నాయి. అక్కడ బీచ్లో ఇసుక మీద సిమెంట్తో చేప ఉందన్నమాట. సిమెంట్తో చేసిన చేప అక్కడ ఉంది. అప్పుడు మా గైడ్ జూడిత అమ్మాయి పేరు, ఆమె చెప్తుంది, ఈ స్థలంలోనే చేప యోనాని ఉమ్మేసింది అని చెప్పారనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే యోనా బయటకు వచ్చి స్నానం చేసుకుంటాడు, వేచి ఉంటాడు. నువ్వు ఇప్పుడు మాట్లాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. 2వసారి 3వ అధ్యాయం అనమాట. ఈ చిన్న బుక్కే 4 అధ్యాయాలు ఉంటాయి. 2వసారి దేవుని యొక్క వాణి, దేవుని వాక్కు యోనాకు వినవచ్చెను, ప్రత్యక్షమాయన అని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నీవు నీనెవేకి వెళ్ళి ఆ ప్రజల్ని వెళ్ళి మందలించు నాయనా, లేకపోతే 40 రోజులు నాశనం చేస్తానని చెప్పయ్యా అంటే, అప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే 3:2లో యోనా దేవుని ఆజ్ఞను శిరసావహించి ఆయన నీనెవేకి వెళ్ళెను. అక్కడ వెళ్ళి, నీనెవే చాలా పెద్ద పట్టణం, ఇటు చివరి నుంచి అటు చివర నడిస్తే 3 రోజులు పడుతుందన్నమాట. అయితే ఆయన ఒక్కరోజు నడిచి, అంటే దాదాపు మధ్యలోనికి వచ్చి, పట్టణం మధ్యలోనికి వచ్చి అప్పుడు ఆయన ప్రజలకి బోధిస్తాడు. మీ దుష్టవర్తన, మీ దుష్కార్యాలు దేవుని యొక్క సన్నిధికి చేరాయి, మిమ్మల్ని నాశనం చేయాలి సొదొమ గొమొర్రా లాగాని దేవుడు నిర్ణయించుకున్నారు, కనుక మీ ప్రవర్తన మార్చుకొనండి. 40 దినములలో మీరు మీ ప్రవర్తన మార్చుకోకుండా ఉంటే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తారు అని సాధారణంగా 10 ఆజ్ఞలు ఆయన బోధించి ఉంటాడు. మీరు అబద్ధాలు ఆడకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, మరి వ్యభిచరించకూడదు, పరుల భార్యను ఆశించకూడదు, పరుల ఆస్తిని ఆశించకూడదని. ఎందుకంటే సాధారణంగా ప్రవక్తలు వాళ్ళ బోధన ప్రారంభించినప్పుడు పశ్చాత్తాపడండి అనే చెప్తారనమాట. అలాగే 10 ఆజ్ఞల్ని బోధిస్తారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు తన చేతితో రాసింది 10 ఆజ్ఞలే అనమాట. నా జీవితాన్ని మార్చింది కూడా ఈ 10 ఆజ్ఞలే. మిగతావంతా కూడా ఈ 40 మంది ప్రవక్తలు రాస్తారనమాట. ఆ యోనా ఎంత బలమైన ప్రవక్త అంటే, ఆయన ఇదిగో దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తా అన్నారు, 40 దినాల్లో మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీరు పశ్చాత్తాపడాలని దేవుడు కోరుతున్నారు అని చెప్తే, నీనెవే ప్రజలు దేవుని మాటను నమ్మారు. ఇక్కడ రాయబడి వాళ్ళు దేవుని మాటని నమ్మి వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడాలని నిర్ణయించుకుంటారు. ఈ యోనా సందేశం రాజు వరకు వెళ్తుందన్నమాట. అప్పుడు రాజు అధికారులు ఒక ఆజ్ఞని జారీ చేస్తారు. ఇది నీనెవే రాజు ఆజ్ఞ. అందరూ కూడా 40 దినాలు నరులు పశువులు ఏమీ తినకూడదు, త్రాగకూడదు. మొదటి కండిషన్ పెడతాడు రాజు. తర్వాత అందరూ గోనె ధరించాలి, అందరూ దేవునికి మొరపెట్టుకోవాలి వాళ్ళ పాపములను ఒప్పుకుంటూ, అందరూ తమ దుష్కార్యములను విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఇతరులకి చెడు చేయడం, వాళ్ళ దుష్ట ప్రవర్తన మార్చుకోవాలి, దుష్కార్యాలను విడిచిపెట్టాలి. మీరు వరుసగా జాగ్రత్తగా ఆలోచిస్తే ముందేమంటున్నాడంటే ఏమీ తినకూడదు, త్రాగకూడదు. అంటే మన శరీరం
ఆహారాన్ని గురించి మాట్లాడుతుంది. రెండోది ఏం గోనె ధరించాలంటే మన వస్త్రాలు అన్నమాట. పాత దినాల్లో ఎప్పుడు దేవుని ఎదుట పశ్చాత్తాపడేటప్పుడు రాజులు కూడా వాళ్ళు గోనెను ధరించేవాళ్ళు అనమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఎప్పుడు గోనె ధరించారు జీవితం అంతా కూడా అనమాట. మూడోది ఏం చెప్తున్నారంటే దేవునికి మొరపెట్టుకోండి, పాపాలని ఒప్పుకోనండి ఆయన సన్నిధిలో. నాలుగోది ఏమంటున్నారంటే మీరు మీ యొక్క దుష్ట ప్రవర్తన మార్చుకోండి. అబద్ధాలు ఆడడము, దుష్ట ప్రవర్తన అంటే ఇంకా ఇతరులను అవమానించడము, ఇతరులకి కీడు చేయడం, దోచుకోవడము, దొంగతనాలు. నేను ప్రభుని అడుగుతున్నాను, దుష్ట ప్రవర్తన, దుష్టులు అంటే ఎవరు ప్రభు అని చెప్పేసి అనమాట. ఇతరులను దోచుకునేవాళ్ళు, అప్పులు తీసుకొని కట్టని వాళ్ళు, ఇతరులను అవమానపరిచేవాళ్ళు. దుష్కార్యములను మానండి. దుష్కార్యాలు, దోచుకోవడం, దొంగతనాలు అంటే ఇతరులకి హాని చేసే అన్నిటినీ మానేసేయాలన్నమాట. దేవుని ప్రేమించేవాళ్ళు ఇతరులను ప్రేమించాలంటే ఇతరులకి కూడా హాని చేసేవన్నీ కూడా మానుకోవాలి. రాజు ఆజ్ఞ జారీ చేసిన తర్వాత అందరూ 1,20,000 మంది ఉన్నారు. అందరూ కూడా గోనె ధరించి అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని ఎదుట వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటారు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి చూస్తారు, ఎంత చక్కగా నా మాట విని వీళ్ళు అందరూ పాపాలని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే రాజు కూడా సింహాసనాన్ని దిగి ఆయన కూడా గోనె ధరించి బూడిదలో కూర్చుంటాడు. అందుకే మనకి బూడిద ఎందుకు పెడతారంటే మీరు కూడా పశ్చాత్తాపడండి అని. పశ్చాత్తాపానికి గుర్తు అన్నమాట బూడిద అనేది. రాజు సింహాసనాన్ని దిగాడు అంటే ఎంత వినయవంతుడో చూడండి. గోనె ధరించి 40 దినాలు బూడిద మీద కూర్చొని ఆయన కూడా ఏమీ తినలేదు, తాగలేదు. అందరూ 40 దినాలు పశ్చాత్తాపడితే దేవునికి చాలా సంతోషం. అసిరియన్లు ఎవరనంటే నిజానికి ఈ నీనెవే పట్టణం అసిరియా క్యాపిటల్ అనమాట. వీళ్ళు నిజంగా ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువులు అనమాట. వాళ్ళు చాలా బాధ పెట్టారు వీళ్ళని. ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేసింది అసిరియా రాజులే. సన్హెరీబ్ రాజు మీద హిజ్కియా రాజు పరిపాలిస్తున్నప్పుడు యెషయా 30 చూస్తే సన్హెరీబ్ ఎంత భయంకరంగా వీళ్ళని బాధపడతారనమాట. అది ఒక కారణం. యోనా ఎందుకు వెళ్ళలేదంటే మమ్మల్ని ఇజ్రాయెల్ ప్రజల్ని బాధ పెడుతున్న వీళ్ళెందుకు రక్షణ పొందాలి, వీళ్ళకెందుకు నేను సందేశం చెప్తాను, వాళ్ళు నశిస్తే నశించని అనేది ఒకటి ఉంటుందన్నమాట. కానీ వాళ్ళంతగా తగ్గించుకొని వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుని మనస్సు మారుతుంది. ఆయన జాలి పడతారు. నా బిడ్డలు ఎంత చక్కగా పశ్చాత్తాపడ్డారని 40 దినాల్లో నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నా ఆయన మనస్సు మారి వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని కాపాడతారనమాట. అప్పుడు యోనా అంటాడు 40 రోజులు నీనెవే పట్టణానికి బయట ఒక గుడిసె వేసుకొని చూస్తూ ఉంటాడు. చూస్తూ 40 దినాలు అయిపోతాయి. 41వ రోజు అడుగుతాడు. కోపం వచ్చేస్తుంది అనమాట యోనాకి. నేను వెళ్ళను అని ముందే చెప్తే నన్నేమో అంత చేసావు, తుఫాను ఇచ్చేసి చెప్పమన్నావు. 40 రోజుల్లో నాశనం అవుతుందని చెప్పమంటే నేను చెప్పాను. 40 రోజులు అయిపోయింది, 41వ రోజు వచ్చింది, నువ్వు నాశనం చేయట్లేదు కదా అంటే నీకు అంత కోపం ఎందుకు యోనా అని చెప్పేసి ఆయన ఉంటున్న చోట చాలా వేడి అనమాట. నీనెవే ఇరాక్ క్యాపిటల్ అనమాట. మోసెల్ సిటీ, ఇప్పుడు మోసెల్ సిటీ అని చెప్పాను కదా, చాలా వేడి. ఆయన గుడిసె వేసుకొని అక్కడ ఉంటే దేవుడు చాలా వేడి వస్తుంది నా కొడుకుని ఒక సొర తీగ అప్పుడే పుట్టి ఆ తీగ గుడిసె మీదకి వెళ్ళి చల్లగాలి వచ్చేలాగా చేస్తాడు. చేసిన తర్వాత యోనాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పురుగును పంపి ఆ పురుగు చెట్టును తినేసి చచ్చిపోయేలాగా చేస్తాడు. అప్పుడు యోనా చెట్టును చూసి బాధపడతాడు. అయ్యో పాపం చెట్టు చచ్చిపోయిందే, అయ్యో పురుగు తినేసిందే అని బాధపడతాడు. దేవుడే కావాలని చేస్తారు. నువ్వు ఆ చెట్టుని నాటలేదు, కానీ ఆ చెట్టు చనిపోతే ఎంత బాధపడుతున్నావు కదా. మరి నా బిడ్డలు వీళ్ళు, నేను సృజించిన బిడ్డలు, నేను ఊపిరి పోసిన బిడ్డలు, నేను ప్రాణం పోసిన బిడ్డలు, నేను సృజించిన నా బిడ్డల్ని నాశనం అయిపోతే నేను సంతోషంగా ఉంటానా అని చెప్పి దేవుడు చెప్తారనమాట. ఆ మొత్తం పట్టణం అంతా కూడా పశ్చాత్తాపడి దేవుని కృపకి నోచుకొని దేవుని దీవెనలకి నోచుకుంటుంది. అందుకే ప్రభు ఏమంటారంటే యేసు ప్రభు తన బోధనలో ప్రారంభంలో ఆయన నోటిలో నుంచి వచ్చిన మాట, కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తన చెందండి, సువార్తని విశ్వసించండి అని చెప్తాడు.
ఎజికేల్ 18:32లో దేవుడు చెప్తారు, ఎవరు చనిపోవటం వల్ల నాకు సంతోషం కలగదు, కానీ మీరందరూ మీ దుష్ట ప్రవర్తన మార్చుకొని నీతిగా జీవించి పరలోకంలో నా సన్నిధిలో ఉంటే నాకు సంతోషం అని చెప్తున్నాడు అనమాట దేవుడు. కనుక మనందరం కూడా ఎక్కడ ఏ విషయంలో పశ్చాత్తాపడాలో పశ్చాత్తాపడి తప్పిపోయిన కుమారులాగా ఆయన సన్నిధిలోనికి వస్తాం. ఒక్కరు హృదయ పరివర్తన చెందితే పరలోకంలో మనల్ని బట్టి ఆ వ్యక్తిని బట్టి విందు జరుగుతుంది సంతోషంగా అని యేసుప్రభు చెప్పారు. కనుక నీనెవే పట్టణ ప్రజల్లాగా మనం కూడా పశ్చాత్తాపడదాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, యోనా గ్రంథం ద్వారా నీనెవే ప్రజలు ఎలా పశ్చాత్తాపడ్డారో మేము కూడా అలా పశ్చాత్తాపడి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని, యేసయ్యా మీ రక్తంలో మా పాపములను కడుక్కొని నాయనా మేము కూడా నీతిమంతులుగా జీవించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి, నీ వాక్యం ప్రకారం జీవించడానికి కృపని దయచేయండి. పశ్చాత్తాపడే హృదయాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, మమ్మల్ని అభిషేకించండి ప్రభా, మా మార్గాన్ని మార్చుకునేటట్లుగా సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.